నంద్యాల జిల్లా కేంద్రంలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు వేరుశనగ విత్తనాలకు సంబంధించి సీడ్స్ కొరకు ఇచ్చిన పంట దిగుబడులను తారుమారు చేసి తమను మోసం చేశారని ఎం కృష్ణాపురం గ్రామానికి చెందిన దాదాపు 100 మంది రైతులు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. కృష్ణాపురం వై నెహ్రూ రెడ్డి. మేము బుడ్డల రైతులం సార్. ఎన్ఎస్సిలో చెనక్కాయ బుడ్డల రైతులము. మేము ఎన్ఎస్సిలో సీడు తీసుకున్నాము. సీడు కాస్ట్ వచ్చేసి 18,000 నుండి 20,000 వరకు వచ్చింది. ఎకర పొలం వచ్చేసి కవులకు తీసుకుంటే 30,000 రూపాయలు ములుగుత్త కట్టినారు. కలుపులు గాని నీళ్ల మందు గాని భూమి మందు గాని 25,000 30,000 ఖర్చు వచ్చింది. మొత్తం 80,000 రూపాయలు వచ్చింది. పంట వచ్చేసి 20 బస్తాలు వచ్చినది. 20 బస్తాలు వచ్చినాయి. మళ్ళీ ప్రాసెసింగ్ లో పోతాయి. దాంట్లో రైతు పరిస్థితి ఆ విధంగా ఉంది. తర్వాత వచ్చేసి ఎన్ఎస్సి మేనేజర్ వచ్చేసి కృష్ణాపురానికి వచ్చి రైతులను ఎత్తుకొని రమ్మని చెప్పినాడు. ఎస్ఈఓ ఏఎస్ఈఓ ఎన్ఎస్సి మేనేజర్ వచ్చి ఎత్తుకొని రమ్మని చెప్పినారు. ఎత్తుకొని రమ్మని చెప్పినాక ఆర్గనైజర్లతో కిమ్మకైనారు సార్. అది ఆర్గనైజర్లతో కిమ్మకయ్యి తర్వాత వచ్చేసి రాత్రే ఆర్గనైజర్ల సీడు బాగలేని సీడు రైతులకేసి అదే ప్యాకింగ్ లోనే మార్చి మళ్ళా తర్వాత వచ్చేసి ఆ మేనేజర్ లొంగిపోయి ఆర్గనైజర్లకు ఆ సీడు చేసి అట్లా చేసినారు సార్. వచ్చిందేమో 20 బస్తాలే. కానీ మేము వేసిన ఏమెంటు బిల్లు కూడా తేడాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక రైతు వచ్చేసి తేడాలు వస్తున్నాయి. ఆర్గనైజర్లు చేసినారని అమాలీలే చెప్తున్నారు. వాళ్ళు పంపించినది 20 కేజీల బస్తాలో 20 కేజీల బుడ్డల ప్యాకెట్ లో 3 ఇత్తనం సరుకులో 103 రూపాయలు పెట్టి కేజీ తీసుకొని పోతే దాంట్లో 3 కేజీలు 4 కేజీలు రాళ్ళు ఎత్తినారు సార్. ఆర్గనైజర్ సీడు మాకు ఎత్తినారు. అదే ఆర్గనైజర్లే రాత్రులు అమాలీలు పెట్టుకొని సరుకు మార్చినారు సార్. రైతుల వల్ల బాగానే సరుకు రైతులవి ఆర్గనైజర్లు తీసుకున్నాడు ఈ మేనేజర్ అంతా లింకుతో అట్లా చేసినారు సార్. అది 70-80 మంది సార్. 100 మంది దాకా అన్నారు సార్. 400 ఎకరాల పొలం సార్ తీసుకొని ఆయన ఆ విధంగా మేనేజరు వీళ్ళు స్టాఫ్ అంతా కలిసి ఇట్లా మోసం చేసి లాస్ట్ కు వచ్చేసి హైదరాబాద్ నుండి ఈయన ఆర్ఎం సార్ వచ్చి బాగన్నెట్టి వెతుకుంటామని చెప్పినారు సార్. బాగన్నెట్టి వెతుకుంటామని చెప్పి బాగన్నెట్టి వెళ్ళ రైతులకు ఆర్గనైజర్ కి ఇచ్చి మేనేజరు ఇట్లా మా రైతుల మోసం చేస్తున్నారు సార్. మాకు మా సీడు మాకెత్తుకొని అడ్వాన్సులు రాసి మా సీడు ప్రాసెసింగ్ చేసి అడ్వాన్సులు రాసి ఏ ఒక్క లాటు ఫెయిల్ అయినా జర్మినేషన్ ఒకటే సార్. మాకు ప్యూరిటీ ఏం లేదు. జర్మినేషన్ ఒకటి ఏ లాటు జర్మినేషన్ రాకపోతే కనుక ఆ లాటుకు మేము అడ్వాన్స్ తీసుకునేది డబ్బులు ఎన్నికి కట్టి మా సరుకు మేము ఎత్తుకపోతాం సార్. అది మాకు న్యాయం కావాలి సార్. 400 ఎకరాలు వితౌట్ డ్యామేజ్ అయినాయి. ఎకరాకు వాళ్ళు తీసుకున్న బుడ్డలాగా మంచి ఎకరాకి 50,000 దుర్మానం కూడా కట్టియాలి. ఇచ్చిన సీడుకు దుర్మానం లేదంటే మా పరిస్థితి అంత దారుణం. పండలే అసలు 40 బస్తాలు వచ్చాయి. ఇప్పుడు 15-20 బస్తాలు అయినాయి. 40 బస్తాలు వస్తున్నాయి. ఈ ఏడు 15 బస్తాలు 20 బస్తాలు అయినాయి. ఎవరికో కల్తీ సీడు వల్ల దాని దుర్మానం ఎవరు కట్టేయాలి? అందుకు 50,000 దుర్మానం కట్టేయాలి. ఇది ఎత్తుకొని కూడా